ఆ నియోజకవర్గంలో వైసీపీ ఆపసోపాలు పడుతోంది. గత 3 పర్యాయాలు అక్కడ కంగుతింది. ఎంతమందిని మార్చినా ఫలితం దక్కటం లేదు. ఆ నేతను ఢీ కొట్టే నాయకుల కోసం వైసీపీ వెతుకుతోంది. ఆయనపై పోటీకి పెద్ద లీడర్ని దింపినా విజయం సాధించలేకపోతోంది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటి? అక్కడి రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్చూరు నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గంలో వైసీపీకి విజయం ఎడారిలో వయాసిస్లా ఉంది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు రాకతో పరిస్థితి మారిపోయింది. నియోజకవర్గంలో మొదటి నుంచి కాంగ్రెస్ టీడీపీ మధ్య ఆధిపత్యం ఉండేది. ఒక పర్యాయం కాంగ్రెస్ గెలిస్తే మరోసారి టీడీపీ విజయం సాధించేది. కానీ రాష్ట్ర విభజన తర్వాత రాజకీయ సమీకరణాలన్నీ మారిపోయాయి. కాంగ్రెస్ మనుగడ లేకుండా పోయింది. వైఎస్ జగన్ వైసీపీ స్థాపించడంతో కాంగ్రెస్ నేతలంతా అటువైపు వెళ్లిపోయారు. అప్పటినుంచే పర్చూరులో టీడీపీ పాగా వేసింది. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఏలూరు సాంబశివరావు గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన 2 ఎన్నికల్లోనూ ఆయనే సత్తా చాటారు. గత సంప్రదాయాన్ని పక్కన పెట్టి మరీ ఏలూరు సాంబశివరావుని ప్రజలు గెలిపించారు. దీంతో పర్చూరులో ఆయన హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. స్థానికంగా ఏలూరు సాంబశివరావుకు మంచి పట్టుంది. స్థానిక ప్రజలను ఆయన కుటుంబ సభ్యులుగా భావిస్తారని అంతా చెబుతూ ఉంటారు. పర్చూరు నియోజకవర్గంలో ఇంతవరకు వైసీపీ బోని కొట్టలేకపోయింది. గత 3 ఎన్నికల్లోనూ బోర్లా పడింది. 2014 ఎన్నికల్లో అక్కడి నుంచి గొట్టిపాటి భరత్ను బరిలోకి దింపినా విజయం దక్కలేదు. నియోజకవర్గంలో గొట్టిపాటి ఫ్యామిలీకి మంచి పలుకుబడి ఉంది. 3 దశాబ్దాలకు పాటు ఆ కుటుంబం రాజకీయం చేస్తోంది. గొట్టిపాటి భరత్ తాత గొట్టిపాటి హనుమంతరావు మంత్రిగా, ఆయన తండ్రి గొట్టిపాటి నరసయ్య ఎమ్మెల్యేగా పనిచేశారు. భరత్ బాబాయ్ గొట్టిపాటి రవికుమార్ మంత్రిగా పనిచేస్తున్నారు. ఇంత రాజకీయ బంధుత్వం ఉన్న వైసీపీ ఖాతా తెరవలేకపోయింది. రెండు 2014 ఎన్నికల్లో ఏలూరి సాంబశివరావుపై గొట్టిపాటి భరత్ 10,775 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పటి నుంచి భరత్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆ తర్వాత రావి రామనాథబాబుకు పర్చూరు నియోజకవర్గ బాధ్యతలను వైసీపీ అప్పగించింది. ఆ తర్వాత 2019 ఎన్నికల ముందు ఆ పార్టీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని రాజకీయంగా అపార అనుభవం ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావును రంగంలోకి దించారు. నియోజకవర్గం నుంచి ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగాను దగ్గుబాటి వెంకటేశ్వరరావు పనిచేశారు. 2 సార్లు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. దగ్గుబాటి రాకతో 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని అంతా భావించారు. కానీ ఈసారి కూడా వైసీపీ భంగపడింది. దగ్గుబాటి వెంకటేశ్వరరావుపై ఏలూరి సాంబశివరావు 1647 ఓట్ల తేడాతో గెలిచారు. ఆ ఎన్నికల్లో గెలిచి వైసీపీ అధికారంలోకి వచ్చినా నియోజకవర్గంలో మాత్రం ఖాతా తెరవలేకపోయింది. ఈ సమయంలో దగ్గుబాటి కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించారు. దీంతో పర్చూరు వైసీపీలో గందరగోళం నెలకొంది. ఒకరి తర్వాత ఒకరిని ఇన్ఛార్జీలను వైసీపీ మారుస్తూ వస్తోంది. ఆ తర్వాత రావి రామనాథబాబుకే మళ్లీ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. రెండు 2024 ఎన్నికల ముందు వైసీపీ మరో మార్పు చేసింది. చీరాలలో పోటీ చేసి ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్కు పర్చూరు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. అయితే అక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆయన ఆసక్తి చూపలేదు. దీంతో చివరి నిమిషంలో ఎడం బాలాజీకి బాధ్యతలిచ్చారు. అయితే ఎన్నికల ముందు బాధ్యతలివ్వడంతో నేతలను ఏకతాటిపైకి తేవడంతో బాలాజీ విఫలమయ్యారన్న వాదన ఉంది. బాలాజీ 2వ శ్రేణి నాయకుల మధ్య వార్ నెలకొందన్న వార్తలు వచ్చాయి. కేడర్ను నడిపించడంలో విఫలమయ్యారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఈ క్రమంలో 2024 ఎన్నికల్లో మరోసారి వైసీపీకి ఘోర పరాభవం ఎదురైంది. ఏలూరి సాంబశివరావుపై 24,000 ఓట్ల తేడాతో బాలాజీ ఓడిపోయారు. ఫలితాల తర్వాత ఆయన అమెరికా వెళ్లిపోయారు. దీంతో పర్చూరు వైసీపీ ఇన్ఛార్జు పోస్టు ఖాళీ అయ్యింది. రాజకీయ పరిస్థితులను జగన్ అంచనా వేసి మాజీ మంత్రి గాదె వెంకట్రెడ్డి కుమారుడు మధుసూదన్ రెడ్డికి పర్చూరు బాధ్యతలు అప్పగించారు. ఆయనది రాజకీయ కుటుంబమే అయినా సాంబశివరావుతో పోటీ పడే నాయకుడు కాదన్న వాదన ఉంది.
ఏది ఏమైనా పర్చూరు నియోజకవర్గంలో వైసీపీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏలూరి సాంబశివరావును ఢీకొట్టే బలమైన నేత కోసం వెతుకుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నేతల కోసం అన్వేషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు నియోజకవర్గంలో ఏలూరి సాంబశివరావు దూసుకెళుతున్నారు. అభివృద్ధిలో నియోజకవర్గాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. సీఎం చంద్రబాబు ఆయనకు మంత్రి పదవి ఇస్తే బాగుంటుందన్న చర్చ నియోజకవర్గంలో నడుస్తోంది. మొత్తంగా నియోజకవర్గంలో వైసీపీ ఎలా పుంజుకుంటుందో చూడాలి.